మొన్న డొనాల్డ్ ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం కోసం పాకిస్తాన్ ప్రతిపాదించింది 2026 గాను నోబెల్ శాంతి బహుమతి డొనాల్డ్ ట్రంప్ కి ఇవ్వండి అని. అలా ప్రకటించిన 24 గంటల గడవక ముందే ఇరాన్ అణు కేంద్రాలపైన అయితే అమెరికా విరుచుకుపడింది. B-2 బాంబర్ల ద్వారా ఈ BGU-57 బంకర్ బ్లాస్టర్ బాంబులతో విధ్వంసం సృష్టించింది. దీంతో దెబ్బకి పాకిస్తాన్ అయితే కంగు తినింది. ఇదేంటిది, మనం ఇలా చేశాం కదా, ట్రంప్ 2 వారాల సమయం అడిగాడు కదా, సమయం కూడా ఇస్తానన్నాడు కదా, మరి సమయం ఇస్తానన్నటువంటి ట్రంప్ మళ్ళీ వెంటనే ఇరాన్ పై దాడి చేశాడు. మనమేమొచ్చేసి ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రతిపాదించాము అనుకున్నటువంటి పాకిస్తాన్ కి ఇప్పుడు అక్కడ ప్రతిపక్షాలు, ముస్లిం దేశాలు అన్ని కూడా వాయించేస్తున్నాయి. ఇప్పుడు అక్కడ ప్రతిపక్షాలే కాదు, మిగతా వాళ్ళు కూడా టెహ్రాన్కే మా మద్దతు అంటే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కి చెందినటువంటి పార్టీతో పాటు మిగతా తటస్థంగా ఉన్నటువంటి నాయకులు కూడా, అటు ఇటుగా ఉన్నటువంటి నాయకులు కూడా ఇప్పుడు టెహ్రాన్కే మద్దతు చెప్పి వెంటనే షాబాజ్ షరీఫ్ ఈ శాంతి బహుమతి గురించి చెప్పినటువంటి మాటలు వెనక్కి తీసుకోకపోతే తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉంటాయని ఇప్పుడు పాకిస్తాన్ లో వీళ్ళందరూ కూడా రగరగడ చేస్తున్నారు. పైగా పాకిస్తాన్ అసెంబ్లీలో కూడా ఇప్పుడు దీని గురించి మాట్లాడతాము, మా ప్రధాని చేసినటువంటి పనికి మేము సిగ్గుతో తల వంచుకుంటున్నామంటూ చెప్పడం జరిగింది. ఎందుకు, ట్రంప్ 24 గంటల గడవక ముందే ట్రంప్ ఎంత దారుణంగా టెహ్రాన్ పై విరుచుకుపడ్డాడు. పైగా అణు కేంద్రాలన్నీ కూడా ధ్వంసం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ కి ఇంత సహాయం చేస్తున్నటువంటి అమెరికాకి, పైగా మన జాతి దేశం కదా, ఇలాంటి దేశంపై విరుచుకుపడుతుంటే నువ్వు ట్రంప్ కి సపోర్ట్ చేస్తావా అంటూ ఇప్పుడు పాకిస్తాన్ లో షాబాజ్ షరీఫ్ యొక్క ప్రభుత్వాన్ని కడిగి పారిస్తున్నారు ప్రజలను, ప్రతిపక్ష నాయకులు. దీని గురించి తప్పించుకోవడానికి షాబాజ్ షరీఫ్ వేరే మీటింగులు పెట్టుకుని బయటికి వెళ్ళిపోవడానికి చూస్తున్నాడు. పైగా ఎక్కడికక్కడ మీటింగులు రద్దు చేసుకుంటున్నాడు. దీని గురించి షాబాజ్ షరీఫ్ సమాధానం చెప్పలేక ఎక్కడికక్కడ మీటింగులన్నీ క్యాన్సిల్ చేసుకుంటూ ఇంట్లో కూర్చున్నాడు. అంటే బయటకు వస్తే ఖచ్చితంగా ప్రజలు రాళ్ళు ఇచ్చి కొడతారని. ఎందుకంటే ఇరాన్ అంటే అందరికీ ప్రేమే కదా వాళ్ళకి. ఇప్పుడు మామూలుగా అయితే వాళ్ళకి శత్రుత్వం ఉండొచ్చు, కానీ ప్రజలకి మాత్రం వాళ్ళు ఒకటే. ప్రతిపక్షాలు, ప్రజలు అందరూ ఇప్పుడు దుమ్మెత్తి పోస్తున్నారు. నువ్వు నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ఇమ్మన్నావు అని వెంటనే దాన్ని ఇప్పుడు ఉపసంహరించుకోమంటున్నారు. ఇలా ఉపసంహరించుకుంటే పాకిస్తాన్ మీద మళ్ళీ అమెరికా ఏం చేస్తుంది? పైగా ట్రంప్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. ఇప్పుడు మేము ఉపసంహరించుకుంటున్నామంటే అమెరికా నుంచి మద్దతు రాదు, వెంటనే IMF నుంచి డబ్బులు అడుగుతాడు. ఇప్పుడు ఎటు నుంచి ఎటు చూసినా పాకిస్తాన్ పరిస్థితి అయితే మాత్రం పెనం మీద నుంచి పొయ్యి మీద పడ్డట్టే అయ్యింది.